రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం అది ఎంతో గొప్పది. మరి దేవుని దయ వలన, దేవుని కృప వలన ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, అనేకమైన అవసరతల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం గొప్పది. కనుక దేవుని బిడలమైన మనం అంత్యదినాలలో ఉన్నాం. అంత్యదినాలలో ఉన్న మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. శ్రమ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఈ అంత్యదినాలలో ఈ శ్రమలను ఎదుర్కోవాలంటే మెళుకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందిలో మెళుకువ లేదు. ఎందుకంటే వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, వచ్చినప్పుడు ఎదుర్కోవచ్చులే, వచ్చినప్పుడు ప్రార్థన చేయొచ్చులే, వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అని అనుకుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు శ్రమ వచ్చినప్పుడు కాదు, శ్రమ రాకముందే మెళుకువ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో అనేకమైనవి వస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి, మెళుకువగా ఉండండి అని చాలామంది ప్రవక్తలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, యేసు ప్రభు కూడా చెప్పాడు. శ్రమ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియనప్పుడు మనకు మెళుకువ ఉండాలి. దొంగ వచ్చేవాడు చెప్పి దొంగతనానికి రాడు, చెప్పి దొంగతనానికి వస్తే పట్టుబడతాడు, చెప్పకుండా వచ్చి దోసుకెళ్ళిపోతాడు. అలాగే శ్రమలు కూడా, కష్టాలు కూడా, ఇబ్బందులు కూడా, ఆటంకాలు కూడా మనకు చెప్పకుండానే వస్తాయి. అందుకని మెళుకువ కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము ముందుకు సాగగలుగుతాం. మనము ఆ శ్రమల నుండి మనం జయాన్ని పొందగలుగుతాం. అందుకనే దేవుడు ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు మన కొరకే రాయించాడు. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17, 18, 19, 20, 21 వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతుమే, సిగ్గునందితుమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరను లేకుండాను
వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలలో ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చాలు. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా, నువ్వు ఈ మాటల్ని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పు. ఎందుకంటే మరణము కిటికీలలో గుండా చూస్తుంది. మీ మీదకి శత్రువు రాబోతున్నాడు. మీ మీద కొంచెం కూడా జాలి చూపించడు, కొంచెం కూడా దయ చూపించడు, కొంచెం కూడా ప్రేమ చూపించడు. మీలో ఉన్న వారందరి రక్తాన్ని నేల మీద ఒలికిస్తాడు. కనుక మీరు ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ఎప్పటికైనా కళ్ళు తెరిచి రోదనము చేసే స్త్రీలను కనుగొనండి అన్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఏమండి రోదనము చేసే ప్రార్థన లేదు, కన్నీరు కార్చే ప్రార్థన లేదు. ఈ రోజుల్లో అంత టైం పాస్ భక్తి అయిపోయింది, టైం పాస్. ఏమండి చాలా మంది అయితే ఆదివారం కూడా ఆమెన్ అనే టయానికి వెళ్ళే భక్తులు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక ఏమండి వాటితో కలిసిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవండి. ఈ రోజుల్లో సంఘంలో ఎంతమంది రోదనము చేసే స్త్రీలు ఉన్నారు, ఎంతమంది కన్నీరు కార్చే స్త్రీలు ఉన్నారు, ఎంతమంది ఈ రోజుల్లో కనుగొనే సేవకులు ఉన్నారు. ఏమండి ఒకప్పుడు ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు. అసలు మోకాళ్ళు వేశారంటే తెల్లారిపోయేది కూడా తెలియదు. అలాంటి రోదన ప్రార్థన చేశారు, అలాంటి కన్నీటి ప్రార్థన చేశారు. నాకు తెలిసినప్పుడే ఏమండి 7:30 గంటలకి మందిరం స్టార్ట్ చేస్తే శనివారం 12 గంటలు, 12 కూడా దాటిపోయిన దినాలు ఉంది, 12 కూడా దాటిపోయిన దినాలు. మరి అంతగా రోదన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ దినాల్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు, రోదన చేసేవాళ్ళు లేరు. అంత టైంపాస్ భక్తి అయిపోయింది. టైంపాస్ భక్తి. ఏమండి నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఏమండి మరణాపేక్షలో ఉన్నప్పుడు నిన్ను రక్షించలేదు, నిన్ను కాపాడలేదు. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ వాళ్ళు నీ కళ్ళ ముందు చచ్చిపోతున్నా ఏమండి నీకు కొంచెం కూడా బాధ అనిపించటం లేదు, కొంచెం కూడా నొప్పి అనిపించటం లేదు, కొంచెం కూడా దిగులు అనిపించటం లేదు. ఎందుకు అంటే నీకు వాళ్ళ మీద ఏమి లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. అదే నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతావు. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో ప్రేమలు పోయినాయి. ఎటు చూసినా మోసాలు, దగాలు, ఏమంటే అన్యాయాలు, అక్రమాలు ఇవే ఎక్కువైపోతున్నాయి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా మీ మీదకు శత్రువు రాబోతున్నాడు కనుక వాడు రాకముందే, వచ్చినా కాదు, వాడు రాకముందే ప్రార్థన చేయండి, మొరపెట్టండి, కేకలు పెట్టండి, కన్నీరు కార్చండి, నేను మీకు సహాయం చేస్తాను. దేవుడే చెప్తున్నాడు. ఏమండి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నా వైపే తిరిగితే, నన్నే సహాయం అడిగితే నేను చేయగలుగుతాను. వీళ్ళు నన్ను వదిలేసి మీ ఇష్టం వచ్చినట్లు తిరిగితే నేను సహాయం చేయలేను.
దేవుడు సహాయం చేయలేడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి కాకుండా అందరిని అడుగుతారు. ఏమండి, వ్యర్థమైన వాళ్ళందరిని అడుగుతారు, ప్రయోజనం ఉండదు. కానీ అడగాల్సిన వ్యక్తిని అడగరు, వెళ్ళవలసిన కాడికి వెళ్ళరు, లోకమంతా తిరుగుతారు, టైము వ్యర్థం చేసుకుంటారు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నేను ఎప్పుడు చెప్తాను. ఏమండి, ఎప్పుడు చెప్తాను, యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాయీరు ఇతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, వాక్యం బాగా తెలిసినవాడు. ఏమండి, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆ దినాలలో యేసు ప్రభువుని ఏమంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరు నమ్మటం లేదు, ఆయన పక్కకు నెట్టేస్తున్నారు. ఆయనను ఒక దేవుడిగా ఏమంటే దేవుని కుమారుడిగా అంగీకరించటం లేదు. కానీ ఇతడు ఆయన గురించి తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి ఏమండి ఆయన పాదాలు పట్టుకుని రోదనం చేశాడు, కన్నీరు కార్చాడు. యేసు దేవుని కుమారుడా, నా రక్షకుడా, నా దేవుడా కేకలేశాడు. ఆయన వెళ్ళి బతిమాలి అడిగాడు, నాకొక్కతే కూతురుంది, అది సావసిద్ధమై ఉంది. ఏమండి, బ్రతికుండగానే వెళ్ళాడు. చచ్చిపోతే వెళ్తారా? ఈ రోజుల్లో చాలా మంది ఏమండి వాళ్ళు కష్టాలు పడినప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు వచ్చి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తారు. వచ్చిన కష్టం వచ్చినాక నువ్వు కన్నీరు కారిస్తే ప్రయోజనం ఏముంది? రోగం వచ్చిందండి, సమస్య వచ్చిందండి, బాధ వచ్చిందండి, జబ్బు వచ్చిందండి, ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నావు. తెల్లారితే చచ్చిపోతాడు అనప్పుడు మరపెడితే ప్రయోజనం ఏముంది? పుట్టింది మొదలుకొని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎదిగాడు. అప్పుడు నిద్రపోయారు. 30 సంవత్సరాలు నిద్రపోయి ఏమండి ఇప్పుడు చావు బతుకుల్లో ఉంటే దేవుని సన్నిధికి వచ్చి ఆడిస్తారు. ఏమండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆడగానే దేవుడు సహాయం చేయాలా? ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది భక్తి విధానం ఇలానే ఉంది. కానీ యాయీరు మాత్రం దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు, బ్రతిలాడుకున్నాడు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వే సహాయం చేయాలని వేడుకున్నాడు. వేడుకుంటే సరే పద మీ ఇంటికి వస్తా అన్నాడు. అతడు తన కుమార్తె బ్రతికుండగా వచ్చి మొరపెట్టుకున్నాడు. కానీ యేసయ్య సగం మార్గంలోకి వెళ్ళంగానే కుమార్తె చచ్చిపోయింది. కుమార్తె చచ్చిపోయినా యేసయ్య యాయీరును బలపరిచాడు. యాయీరు, నువ్వు భయపడకు, దిగులు పడకు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రపోతుంది, మనం వెళ్ళి లేపుదాం అన్నాడు. చనిపోయిన తన కుమార్తెను రోదనం చేసి బ్రతికించుకున్నాడు. ఈ రోజుల్లో ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? రోదన చేసేవాళ్ళు ఉన్నారా? కన్నీరు కార్చేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో చాలా మంది సంఘాల్లో వీళ్ళు లేరు. ఏమండి, ఎందుకంటే మాకంతా బాగుంది, అన్నీ బాగుండి మేము ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. నిజమే, సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు నీ మీదకి శ్రమ రాబోతుంది, నీలోనికి కష్టం రాబోతుంది, నీలోనికి ఇబ్బంది రాబోతుంది. మరి అలాంటి సమస్య నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడే మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అన్నీ బాగుంటే ప్రార్థన చేయరు. అదే మనం చదువుతున్నాం, అదే మనం వింటున్నాం. ఏమంటే అన్నీ బాగుంటే ప్రార్థన చేయరు. ఈ రోజుల్లో చాలా మంది కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అది కాదు నేర్పిస్తున్నది. దేవుడు అది చెప్పలేదు. మీకు శ్రమ రాకముందే, మీకు ఇబ్బంది రాకముందే, మీ మీదకి మరణం రాకముందే మీరు కళ్ళు తెరవండి, మీరు ప్రార్థన చేయండి అని దేవుడు ముందుగానే చెప్తూ వస్తున్నాడు.
కానీ ఎంతన్నా చెప్పండి, ఈ రోజుల్లో చాలా మంది కళ్ళు తెరవు. అందుకని మేము ఇక్కడ చదువుతున్నాం. ఏమండి, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో ఎవరును లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులోనికి ప్రవేశించుచున్నది. మరణము ప్రతి ఒక్క కిటికీల్లో తొంగి చూస్తుంది. అని తెలియటిల్లా చాలా మందికి తెలియటిల్లా. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇర్మియా చెప్పాడు ఈ మాట. ఇదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఏమండి 15వ వచనము 16వ వచనంలో ఈ మాట ఉంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకయుండెను. ఏమంటే ఇది ఎప్పుడు ఇర్మియా, ఏమండి ఇర్మియా ప్రవక్త ఉన్న టైంలో ప్రవచనం ఇది ఎప్పుడు నెరవేరింది? యేసు ప్రభు పుట్టినప్పుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏమండి తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశము నుంచి యూదా దేశానికి వెళ్ళారు. ఇదిగో తూర్పు దేశము నుంచి వచ్చిన ఆ జ్ఞానులు రాజకుమారుడు పుట్టాడని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజుకు చెప్పారు, అయ్యా మేము తూర్పు దేశం నుంచి వస్తున్నాము, ఒక నక్షత్రం మమ్మల్ని నడిపించింది. ఇదిగో మీ దేశంలో ఒక రాజు పుట్టాడు, ఆ రాజు మీ దగ్గరే పుట్టాడు అనుకుని నీ దగ్గరకు వచ్చాం. వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్తే ఏమండి హేరోదు అంటున్నాడు, అతడు ఇక్కడ లేడు, మీరు ఎక్కడున్నాడో కనుక్కొని నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తా. ఏమండి వాళ్ళు హేరోదును దగ్గరికి వెళ్ళారు, రాజు కోటలోకి వెళ్ళారు. కానీ వాళ్ళు విచారంతో బయటకు వచ్చినప్పుడు వాళ్లకు మరలా ఏమండి ఆ నక్షత్రం కనబడింది. నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రాన్ని చూసుకుని బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళారు. ఏమండి వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళేసరికి ఏమండి 2 సంవత్సరాలు పట్టింది. పుట్టినప్పుడు బయలుదేరారు. ఏమండి పుట్టినప్పుడు బయలుదేరిన వాళ్ళు యేసు ప్రభువుని కలుసుకోవటానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసయ్యను కనుక్కున్నారు. కనుక్కుని మరలా తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యి మీరు హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గంగా వెళ్ళండి అన్నాడు. అప్పుడు హేరోదు ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు కనుక 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయాలి. ఏమండి 2 సంవత్సరాల లోపు పిల్లలను వధించాడండి. వధ ఇక్కడ రాశాడు, చదివితే అక్కడ ఏమండి అక్కడ చదివితే ఉంటుంది, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు ఏమండి ఓదార్పు నందనల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. పై వచనంలో ఉంటుంది అది. ఏమంటే 17వ వచనంలో వధ అంటే చిన్న పిల్లల రక్తం ఇజ్రాయేలు దేశంలో పారిందంట. చిన్న పిల్లల రక్తం
ఇజ్రాయేలు దేశంలో పారింది. ఏమంటే ఎంతమంది తల్లులు ఏమండి గర్భకోశ అక్కడ ఉంటుందో చూడండి. కానీ ఈ రోజుల్లో చాలా మందికి లేదు. ఏమండి అదే తెలుగోడు సామెత ఏమంటది, చేతులు కాలినాక ఆకులు కొట్టుకోవడం. ఇదే మన భక్తి. ఈ రోజుల్లో క్రైస్తవుల భక్తి ఎలా ఉందంటే, కాలినాక చేతులు కొట్టుకోవటం, రోగం వచ్చినాక ఏడవటం, సమస్య వచ్చినాక ప్రార్థన చేయటం. ఇది ఒక ఏమంటే ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఇది కూడా అలా కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచించండి, ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. మీ కుటుంబంలో ఎంతమంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు? ఏమండి ఎంతమంది కష్టాలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నారు? కానీ ఈ రోజుల్లో ఎందుకని ఏమండి రోదనం చేయలేని తల్లులు ఉన్నారు, రోదనం చేయలేని అక్కలు ఉన్నారు, రోదనం చేయలేని స్త్రీలు ఉన్నారు. ఏమండి కరోనాలో వచ్చినప్పుడు ఏమండి కనీసం మొహం కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. రేపు అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. వెళ్ళి పట్టుకుంటే ఎక్కడ రోగం వచ్చిద్దానని ఏమండి చచ్చిపోయినది మనిషి దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. ఈ రోదనం అనేది ఇలానే 2 రకాలుగా ఉంటుంది. ఏమండి ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా ఏడవలేని పరిస్థితి వస్తుంది, ఏడవలేని పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, అలాంటి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా ఆలోచించి రోదనం చేయడం ప్రారంభించండి. నువ్వు చేసే రోదన, నువ్వు చేసే కన్నీరు, నువ్వు చేసే నీ ప్రార్థన నీ కుటుంబానికి ఏమండి సంతోషాన్ని ఇవ్వగలగాలి, ఆనందాన్ని ఇవ్వగలగాలి, సమాధానాన్ని ఇవ్వగలగాలి, ఆశీర్వాదాన్ని ఇవ్వగలగాలి. అలాంటిది లేకనప్పుడు ఎందుకు నీ ప్రార్థన, ఎందుకు ఈ భక్తి? ఏమండి ఎందుకు వేస్ట్? నీ ప్రార్థన నీ కుటుంబానికే ఆదరణ లేకపోతే, నీ కుటుంబానికే సంతోషాన్ని ఇవ్వలేకపోతే ఇంకా అనేకమైన వారి కొరకు నువ్వేం ప్రార్థన చేస్తావు? నువ్వేం కన్నీరు గారుస్తావు? ఈ రోజుల్లో చాలా మందికి ఏమండి అలాంటి నడిపింపు రావడం లేదు. కారణం ఏంటంటే కఠినం. మన హృదయాలు కఠినమైపోయినంత కాలం మనం ఇలానే సాగుతాం, ఇలానే ముందుకెళ్తాం. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక వ్యక్తిని గురించి మంచి మాట ఉంటుంది. ఇదే ఆది సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మములకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. ఏడుస్తున్నాడు. దావీదుకి ఇష్టుడైన కుమారుడు, దావీదు ఎంతగానో ప్రేమించిన కుమారుడు తన కళ్ళ ముందే ఏమండి చనిపోయాడు. తన కళ్ళ ముందే అబ్షలోము తలను నరికారు. అబ్షలోము తల నరికారు. అబ్షలోము అందమైన వాడు, అబ్షలోము సుందరుడైన వాడు. ఏమండి ఇలాంటి అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. దావీదుకు వ్యతిరేకంగా లేచి దావీదు మీద తిరుగుబాటు చేశాడు. నేనే రాజుని అని
తనకు తాను నిర్ణయం చేసుకున్నాడు. అందుకని దావీదు అబ్షలోముకు దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోతే దావీదు సైనికులు దావీదు సైనికులు అబ్షలోముతో యుద్ధం చేశారు. అబ్షలోముతో యుద్ధం చేసి అబ్షలోము తల నరికేశారు. అతడు గుర్రం మీద కంచర గాడిద మీద వెళ్తుంటే అతను జుట్టు ఒక చెట్టు పొదలకు తగిలించుకుపోయింది. జుట్టు దానికి తగిలించుకుపోవడం వల్ల అతని జుట్టు ఆ కొమ్మలకి తగిలించుకుని ఇతడు ఆ చెట్టు కింద ఏలాడుతున్నాడు. ఆ కంచర గాడిద వెళ్ళిపోయింది. ఏలాడుతూ ఉంటే యోవాబు వచ్చి అతని తలను నరికేశాడు. తన కుమారుడు చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? నా కుమారుడా అబ్షలోమా, అయ్యో నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండు, నా కుమారుడా అని ఏలిగెత్తి ఏడ్చాడు. వాడు తప్పు చేసినప్పుడు, వాడు పాపం చేసినప్పుడు, వాడు తిరుగుబాటు చేసినప్పుడు ఈయన కళ్ళు తెరిచి వాడిని మందలిస్తే బ్రతికేవాడు. కానీ ఏం చేశాడు? వాడిని మందలియకుండా వాడి నుంచి దూరంగా పారిపోయాడు. వాడిలోనికి పాపం ఎక్కువైపోయింది, వాడిలో దేశం ఎక్కువైపోయింది. ఇక నన్నెవడో అడిగేవాళ్ళు లేడనుకున్నాడు, నన్నెవడు బెదిరించేవాళ్ళు లేడనుకున్నాడు, నేనే రాజుని అనుకున్నాడు, నేనే అంతా అనుకున్నాడు. కానీ ఏమయ్యాడు? ఆఖరికి శవమయ్యి పడిపోయాడు. శవమై పడిపోతే రాజు ఎలిగెత్తి ఏడవటం ప్రారంభించాడు. చచ్చిపోయినాక ఏడవటం కాదు, వాడు బ్రతుకున్నప్పుడు ఏడవాలి. వాడు బ్రతుకున్నప్పుడు ఏడిస్తే ఆ ఏడుపుకు విలువ ఉంటుంది. నీ పిల్లలు బ్రతుకున్నప్పుడే నువ్వు ఏడిస్తే ఆ కన్నీటికి విలువ ఉంది. వాడు చచ్చిపోయినాక నువ్వు ఎంత కన్నీరు కార్చినా ఆ కన్నీటికి విలువ లేదు, కన్నీటికి విలువ లేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది కష్టాలు వచ్చినాక, బాధలు వచ్చినాక, శ్రమలు వచ్చినాక, ఇబ్బందులు వచ్చినాక ఏడుస్తున్నారు. వచ్చినాక ఏడ్చేదానికి విలువ ఉండదు, రాకముందు ఏడ్చేదానికి విలువ ఉండదు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఏషావు అనే ఒకడు ఉన్నాడు. ఏషావు ఇస్సాకు కుమారుల్లో పెద్దవాడు. ఇస్సాకు కుమారుల్లో పెద్దవాడైన ఇతను తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడో మన విధంగా నేను ముగించేస్తా. ఇదే ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 27వ అధ్యాయము 38వ వచనం. ఏషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెన ఏమున్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు. తన తండ్రితో చెబుతూ చెప్పి ఏషావు ఎలుగెత్తి ఆడవగా అని రాశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించని ఎలుగెత్తి ఆడవగా. నీ సమయం దాటిపోయినాక నువ్వు ఎంత ఏడ్చినా నీకు విలువ ఉండదు. నీకు సమయం ఉన్నప్పుడే, నీవు బ్రతుకున్నప్పుడే, నీ పిల్లలు బ్రతుకున్నప్పుడే, నీకు కష్టం రాకముందే, నీకు శ్రమ రాకముందే, నీకు ఇబ్బంది రాకముందే నీవు మెలకువగా ఉండి ప్రార్థించు. నీవు ఎప్పుడైతే నీ మీదకి శ్రమ రాబోతుందని ఎరిగి ముందుగానే ప్రార్థన చేస్తావో దేవుడు ఆ శ్రమ నుంచి ఎలాగూ తప్పించుకోవాలో సహాయం చేస్తాడు. శ్రమ వచ్చినాక ప్రార్థన చేస్తే ఆ శ్రమను అనుభవించాల్సిందే, ఆ శ్రమను తీసుకోవాల్సిందే, ఆ కష్టాన్ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు నీకు ముందే చెప్పాడు, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించు. దుష్టుడు ఎటు నుంచి వస్తాడో తెలియదు, అపవాది ఎటు నుంచి వస్తాడో తెలియదు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని ఎతుకుతూ తిరుగుతున్నాడు. నువ్వు దొరికావంటే చాలు నిన్ను మింగేయటానికి రెడీగా ఉన్నాడు. కనుక ఎప్పటికైనా నువ్వు మెలకువగా ఉండి రోదనము చేసే శ్రీగా, కన్నీరు కార్చే శ్రీగా
నువ్వు ఎప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ప్రార్థన చేయి. నీ సమస్యల నుండి, నీ ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం చిన్న ప్రార్థన చేద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. రోదనము చేయు స్త్రీలను, కన్నీరు కార్చే స్త్రీలను, తెలివి గల స్త్రీలను కనుక్కొని వారిని పిలవండి. కన్నీరు కార్చే స్త్రీలను కనుక్కొని పిలవండి. రోదనము చేసే స్త్రీలను కనుక్కొనండి. తెలివి గల స్త్రీలను కనుక్కొనండి. దేవుడు ముందుగానే హెచ్చరించాడు, ముందుగానే చెప్పాడు. ఇప్పటికైనా నువ్వు తెలివి గల స్త్రీవైతే, జ్ఞానము కలిగిన స్త్రీవైతే, రోదనము చేసే స్త్రీవైతే మరణము నీ కిటికీలలో తొంగి చూస్తుంది. అది ఎప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారిని మింగుతాదో నీకు తెలియకుండా ఉంది. కనుక దాని నుంచి నువ్వు రక్షించబడాలంటే, దాని నుంచి మీరు విడిపించబడాలంటే యేసయ్య చెప్తున్నాడు, రోదనము చేయండి. రాహేలు తన పిల్లల విషయమై రోదనము చేసింది, కన్నీరు కార్చారు. కనుక ఎప్పటికైనా మనము రోదనము చేసే స్త్రీలాగా, కన్నీరు కార్చే స్త్రీలాగా మనం మారిపోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడుతున్నారు ప్రభువా. మేము అంత్య దినాలలో ఉన్నాము నాయన. ఈ అంత్య దినాలలో ప్రార్థన చేసి, రోదన చేసి, కన్నీరు కార్చే స్త్రీలను కనుగొనమని సెలవిస్తున్నారు ప్రభువా. మరణము కిటికీలలో నుండి తొంగి చూస్తుందని సెలవిస్తున్నారు నాయన. అయినప్పటికీ మేము చలనము లేని వారిగా, మేమంతా బాగున్నాం, మాకంతా మంచిగా జరిగింది, మేమంతా ఇలానే ఉంటామని భ్రమలో ఉన్నాం ప్రభువా. హఠాత్తుగా శ్రమ వచ్చినప్పుడు, హఠాత్తుగా మరణం వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరిచేవారిగా ఉంటున్నాం. ముందు హెచ్చరిక మాటలు తీసుకోలేని స్థితిలో మేమున్నాం. ఇప్పటికైనా మీరు మమ్మల్ని అందరినీ హెచ్చరించారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు. మేము రోదనం చేసే స్త్రీలాగా, కన్నీరు కార్చే స్త్రీలాగా ఉండాలని ఆశపడుతున్నాం. అంటే ప్రార్థన ప్రభు మాకందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. మరణము ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. శ్రమ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కనుక సాతాను నాయన గర్జించే సింహం లాగా మా వెంట తిరుగుతున్నా ఆయన మేము తండ్రి మెలుకువలేని వాడుగా ఉంటున్నాం. మమ్మల్ని దయతో క్షమించి ఇక నుంచి అయినా ఆయన మెలుకువ కలిగి ఈ కృపలో మీ దయలో ప్రార్థన చేస్తూ, ఈ కృప ద్వారా, ఈ శక్తి ద్వారా, మీ ప్రేమ ద్వారా వీటన్నిటిని జయించగలిగే ఆయన శక్తిని, ధైర్యాన్ని, కృపను మీరు మాకు అనుగ్రహించి దీవించి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. బలహీనైన బిడలను బలపరచండి. అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందడానికి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు
యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముడి అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.